This is the first time I am working in Mahesh Babu Gari film. The sweetness is double because it has become such an enormous hit. And I thank Director Shiva Garu for selecting me to do this role. Thanks to the producers. And it was a beautiful experience working in this film. Telugu cinema industry lo నాకు తెలిసి మనం పుట్టక ముందు నుంచి 100 సంవత్సరాలుగా తెలుగు సినిమాలో అనేక రకాలైనటువంటి సినిమాల్ని సినిమా సక్సెస్ల్ని చూస్తూ వచ్చాం. ఎన్నో హిట్లు చూస్తూ వచ్చాం. కానీ మనం గనక మా నాన్నగారిని గురించి ఆలోచించినా, మా కృష్ణ గారి గురించి ఆలోచించినా, ఎన్టీ రామారావు గారి గురించి ఆలోచించినా కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుంటాయి. కారణం గొప్ప సినిమాలు కాబట్టి. మీ అందరూ ఈ సినిమాని చాలా హోల్ హార్టెడ్గా చూసి మళ్ళీ చూసి దీని ఈరోజు సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, దాన్ని మించిన బ్లాక్ బస్టర్ చేశారు. సో మీ అందరూ కూడా శ్రీమంతులే. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఐ హావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ కొరటాల శివ గారు ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ సినిమాకి డెఫినెట్గా ఫస్ట్ పిల్లర్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే కొరటాల శివ గారి కాన్ఫిడెన్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ డే ఆయన స్టోరీ చెప్పిన దగ్గర నుంచి ఆయన రిలీజ్ చేసే వరకు అదే కాన్ఫిడెన్స్తో ఆయన ఉన్నారు. సో ఇందాక రాజప్రసాద్ గారు చెప్పినట్టు చాలా కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి, బట్ ఎంత మంచి సినిమా శ్రీమంతుడు నేను టైటిల్ చెప్పినప్పుడు కూడా ఆయనకున్న కాన్ఫిడెన్స్ మా అందరికీ నిజంగా లేదని చెప్పాలి. ఫస్ట్ మా బ్యానర్లో ఫస్ట్ మూవీ శ్రీమంతుడు, ఇంత భారీ ప్రాజెక్ట్ మాకు ఇచ్చినందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, డైరెక్టర్ కొట్టాల శివ గారికి చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఈ మూవీలో పనిచేసిన ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరికీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. దే డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ నా లైఫ్లో ఇంత ఆనందం ఎప్పుడు చూడలే. నేను లాస్ట్ 10 days నుంచి నాకు నిద్ర పడట్లేదు అసలు. అండ్ దీనికి ఇంత ఆనందం కలగడానికి కారణమైన మహేష్ గారికి, శివ గారికి చాలా థ్యాంక్స్ అండి. చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి చాలామంది క్లాస్ లేడీస్ కూడా విజిల్స్ తీసుకెళ్ళి మరీ విజిల్స్ కొడుతున్నారు సినిమాలో. ఎన్ని వింటుంటే చాలా కాలం తర్వాత ఒక పెద్ద పంటగలాగా అనిపిస్తుంది. అండ్ ఈ మీట్ని మిస్ అవ్వడం, మహేష్ బాబుని, తన అల్లర్ని, ప్రిన్స్ చార్మింగ్ అల్లర్ని మిస్ అవుతున్నాను. మీకు ఒక పెద్ద థ్యాంక్స్. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేశారు. నేను శివాకి చెప్పేది ఇదే. ఫస్ట్ టైం నేను మిర్చి చేసిన తర్వాత శివాకి ఫోన్ చేసి చెప్పాను, మీ నెక్స్ట్ సినిమాలో నేను ఉన్నానని. ఈ సినిమా కథ విన్న తర్వాత నేను శివాకి చెప్పాను, ఎలాగే అట్ ఎనీ కాస్ట్ ఈ సినిమాలో ఉండాలని. అండ్ చాలా హ్యాపీ అండ్ చాలా సంతోషంగా ఉంది టు వర్క్ విత్ ద సూపర్ స్టార్ మహేష్ బాబు. చాలా ప్రొఫెషనల్ ఆయన, ఎక్కువ మాట్లాడరు. మనం మాట్లాడుతుంటే వింటూ ఉంటారు, లేదంటే అలా ఉంటారు. సో హీ ఈస్ అ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ బట్ హిస్ యాక్షన్స్ ఆర్ బిగర్ కదా. సో ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎంతో మంది ఇవాళ ఈ సక్సెస్ మీట్కి రావాలనుకున్నారు, కానీ వాళ్ళందరినీ నేను రిప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇది బ్రహ్మాండమైన విజయం అనమాట. అందరూ అమెరికాలో అనుకుంటుంది ఏంటంటే ఇంత సింపుల్ కాన్సెప్ట్ ఇంత బిగ్ హిట్ అవడానికి కారణం ఎవరు? ఇది మహేష్ బాబా, ఇది డైరెక్టరా, ఇది నవీనా, ఇది లేకపోతే మీ అందరూ కలిసి చేసిన సక్సెస్ అనమాట. మీ అందరూ ఇక్కడ అందరూ శ్రీమంతులు అయ్యి అది మహేష్ బాబుతో పిక్చర్ తీయటానికి మనం పోరాడాలని నేను అనుకుంటున్నాను. మీ అందరు శ్రీమంతులు కావాలని కోరుకుంటున్నాను. నేను మహేష్ బాబుని 5 years కిందట మహేష్ బాబు కూర్చున్నటువంటి తెలుగు సినీ పరిశ్రమ అతిరావధి మహారథులకి, ఈ పరిశ్రమను ప్రాణంతో ప్రాణంగా కాపాడుకుంటున్నటువంటి తెలుగు ప్రేక్షక మహాశయులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.